వీళ్ళైతే చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, మీటర్ మీద ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీటర్ కాదు అనుకుంటే కొంచెం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతారు, అంత మించి అయితే ఎక్కువ తీసుకోరు. సో గేట్వే ఆఫ్ ఇండియా ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చి మనకి. ఇదంతా ఫుల్ అయ్యాక తీస్తారేమో, ఇప్పుడే తీస్తారో లేదో డౌటేను. లోపల షాప్ కూడా ఉంది అండ్ ఆల్సో తాజ్ హోటల్, రెండింటిది క్లియర్ వ్యూ అయితే ఉంది, చూడొచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ముఖేష్ అంబానీ ఇల్లు అనమాట. సో ఫైనల్లీ వెల్కమ్ టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రోజు నేను మీకు ముంబైని అయితే తిప్పి చూపిపోతున్నాను. ముంబైలో టాప్ 1, 2, 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు కవర్ చేద్దాము. అండ్ ఆల్సో ఇదే వీడియోలో నేను మిమ్మల్ని ముంబై టు హైదరాబాద్ బై ఫ్లైట్లో అయితే తీసుకెళ్ళబోతున్నాను అనమాట. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ చూడండి, కంటిన్యూస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మేము వచ్చేసి ఎగ్జాక్ట్లీ CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో మార్నింగ్ ఈ ఏరియాలో అయితే ఖచ్చితంగా తిరగాలి. మార్నింగ్ అనే కాదు, ఆఫ్టర్నూన్ అయినా తిరగచ్చు. ఎందుకంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏం తెలుసా, మిగతా అన్ని దగ్గర పక్కన పెట్టేస్తే మన సికింద్రాబాద్ కానీ న్యూఢిల్లీ కానీ ఇటు రైల్వే స్టేషన్ బయట ఎట్టుంటుంది చెక్కి ఫుల్ క్రౌడ్. అక్కడైతే న్యూఢిల్లీ అయినా అంతే ఉంటది, ఏదైనా అంతే ఉంటది. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్టేషన్ దరిదాపుల్లోకి వెహికల్స్ అయితే ఎలవ్ లేదు డైరెక్ట్ గా. అంటే రోడ్డు మీద వెళ్తాయి కానీ స్టేషన్ లోకి ఎలవ్ లేవు. సో ప్రశాంతంగా ఇది చూడండి, ఇదంతా వాకింగ్ ఏరియా. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ రైల్వే స్టేషన్ అంతా మనం తిరిగి చూడొచ్చు. మంచిగా అయితే బాగుంటది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా CSMT కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ మనకి ముంబైలో. ఎందుకంటే చాలా బాగుంది, ఈ ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో, చూడడానికి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసేను. దీంట్లో మనకి కోర్టు అండ్ ముంబై మున్సిపాలిటీ మొత్తం అయితే ఉంటుంది. సో మొత్తం ఇవి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించినవి, దాన్నే అలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉంది. ముంబై సైట్ సీయింగ్ చాలా బాగుంది. ఆ రైల్వే స్టేషన్ అంత పెద్దగా ఎందుకుంది అంటే ఆ పైన అంతా ఆపరేషన్ కి కంపెనీస్ ఉంటాయంట. నేను నా హోటల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ మనకి వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ మీకు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్, అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్ అండ్ ఆల్సో డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ కూడా చూపిస్తుంది. హోటల్ బుకింగ్స్ వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ Airbnb, Agoda, Booking.com ఇంకా చాలా వాటిని కంపేర్ చేస్తుంది. విగోలో మీకు చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇందులో IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఒకే ప్లేస్ లో. విగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. మీకు లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో ఇది చాలా యూజ్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగో యాప్ తో దొరుకుతుంది. అంతేకాకుండా వీగోలో మనకి ఇప్పుడు చాలా కంట్రీస్ కి వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా హజిల్ ఫ్రీ, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మినిమం 28 रोज आएगा 1 किलोमीटर। 1 किलोमीटर के बाद पॉइंट गिरना चालू होता है। ठीक है, ठीक है, ठीक है। और ऐसा फिक्स में घूमेगा ना, तुमको घाटा लगेगा। कोई कम पैसे में नहीं लेके जाएगा, आधा में लेके जाता है। సో ఇప్పుడైతే మనము ముంబైలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అయిన మెరైన్ డ్రైవ్ అయితే వెళ్తున్నాం. మెరైన్ డ్రైవ్ ఏ సింబల్ ఉంది? బిజినెస్ మ్యాన్. వాళ్ళు వాకింగ్ ఉరుక్కుంటొచ్చి నువ్వే చేసావు. అదే ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. తప్పకుండా చూడాల్సిన ప్లేస్, టాప్ 3 లో ఉంటుంది మెరైన్ డ్రైవ్. మొత్తం ఈ సందులు చూడండి ఎట్టున్నాయో. బాబాయ్ మనం సందుల నుంచి అయితే తీసుకెళ్తున్నాడు, త్వరగా వెళ్ళిపోవచ్చు అని. జస్ట్ మనకి CSMT అంటే మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ రైల్వే స్టేషన్ నుంచి మెరైన్ డ్రైవ్ వచ్చేసి 2 to 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉండదు. మనకి మీటర్ మీదే అనమాట. ఎంత అయిందనేది నేను దిగాకైతే చెప్తాను మీకు. సో ఫైనల్లీ వెల్కమ్ టు ముంబై ఫేమస్ మెరైన్ డ్రైవ్. సో మెరైన్ డ్రైవ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. ఇక్కడైతే ఉన్నాము. ట్యాక్సీ అంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్కిన ట్యాక్సీ, చాలా మంచిగా చెప్పారు ఇన్ఫర్మేషన్. ఆయన నెంబర్ కూడా తీసుకున్నాను, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు యూజ్ అయిద్ది అని. ముంబై అంతా తిప్పి చూపిస్తా అని కూడా చెప్పాడు. సో
సముద్రం, అటు సైడ్ ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. అంత ఐలాండ్ కాదు, అది సీ షేప్ లో ఉంటది ల్యాండ్. ఐలాండ్ కాదు, సీ షేప్ లో ఉంటది ల్యాండ్. సో ఇదంతా వాక్ అన్నమాట. సో మన ఈ మెరైన్ డ్రైవ్ ఎన్ని కిలోమీటర్స్? మొత్తం 3 కిలోమీటర్స్ నడుద్దామా? సో దీనికి ఇంకో నేమ్ కూడా వచ్చి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ అని కూడా పిలుస్తారు అనమాట దీన్ని. అండ్ ఆల్సో క్వీన్స్ నెక్లెస్ అని కూడా పిలుస్తారు ఈ రోడ్ని. ఎందుకంటే మనకి సన్సెట్ అయ్యే టైంలో గోల్డ్ కలర్ లైట్ తో లైక్ క్వీన్ మెడలో నెక్లెస్ ఏ షేప్ లో అయితే ఉంటుందో మెరుస్తూ ఆ విధంగా ఉంటదంట. ఇదంతా మెరైన్ డ్రైవ్ బెస్ట్ టైం వచ్చి మనకి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఆర్ సన్సెట్ కి అయితే రావాలి. మనం సన్ రైజ్ అయ్యాక కొంచెం సేపటికి వచ్చాం. ఐఎమ్ నాట్ మార్నింగ్ పర్సన్, యూనో. పొద్దున్నే లేవడం అంటే మన వల్ల కాదు. సో మెరైన్ డ్రైవ్కి అయితే బాయ్ చెప్పేద్దాం. మెరైన్ డ్రైవ్, మెరైన్ బీచ్ ఏదైనా అనొచ్చు అనమాట. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయితే నచ్చిన తర్వాత ఒక జంక్షన్ పాయింట్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇదే జంక్షన్. ఈ జంక్షన్ నుంచి రైట్ సైడ్ నేరుగా 2 కిలోమీటర్లు వెళ్ళాము అంటే గేట్వే ఆఫ్ ఇండియా వస్తుంది. మస్ట్ విజిట్ ప్లేస్ మనకి ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసి. దీనికైతే వెళ్ళిపోదాం. బాబా అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్ సెటప్ చేయించాడు. మొత్తం కలర్ ప్యాటర్న్ అయితే అదరగొట్టేశాడు అనమాట, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. సో ఖచ్చితంగా ముంబైలో ఎక్కడ తిరగాలన్నా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లాక్ టాక్సీస్ లో తిరగమని. ఎందుకంటే వీళ్ళైతే చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, మీటర్ మీద ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీటర్ కాదు అనుకుంటే కొంచెం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతారు. అంత మించి అయితే ఎక్కువ తీసుకోరు. బెటర్ ఇట్లా తిరిగితే మనకి తక్కువ కాస్ట్ అయితే అయిపోద్ది. అండ్ మనం ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చాము. ఇదేనమాట ఎంట్రన్స్. అసలు గేట్వే ఆఫ్ ఇండియా ఎంట్రన్స్ లో అయితే మొత్తం స్ట్రీట్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ లెవెల్. 20 రూపాయలు 30 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. చిక్కి వడాపావ్ తింది. ఎట్లా అనిపించింది? నేనైతే మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకున్నా, బాగుంది. అదే న్యాచురల్ డ్రింక్ అంట, నింబు సోడా, జల్జీరా కల్పిస్తున్నాడు. వచ్చేటప్పుడు దాదాపు నాకు భలే ఇష్టం. సో ఇది గేట్వే ఆఫ్ ఇండియా ఎంట్రన్స్ అనమాట. లోపలికి అయితే వెళ్దాం. సో గేట్వే ఆఫ్ ఇండియా ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చి మనకి ఇక్కడ బ్యాగ్స్ అన్ని అయితే చెక్ చేస్తున్నారు. సో ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి 1913-14 అయితే స్టార్ట్ చేశారనమాట. గేట్వే ఆఫ్ ఇండియా ఫస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 1924లో దీన్ని అయితే ఓపెన్ చేశారు. సో బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ త్రూ ఓపెన్ అయిన ఫస్ట్ మాన్యుమెంట్ అనమాట ఇది వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియా. అండ్ దీని ఆపోజిట్ లోనే మనకి తాజ్ ప్యాలెస్ అయితే ఉంటది. వావ్, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే చూడడానికి. మటుకు మంచి ఫీల్ ఉంది అనమాట చూస్తుంటే. అండ్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ 2008లో మనకి ఆ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగాయి కదా, 28/11 అటాక్స్ అని అయితే అంటారు కదా. అందులో వన్ ఆఫ్ ద అటాక్ ఈ హోటల్లోనే జరిగింది. మీరు కనుక మేజర్ సినిమా చూస్తుంటే మేజర్ సినిమాలు మొత్తం ముంబైలో ఎట్లా అటాక్స్ జరిగాయి ఏంది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ హోటల్లోనే మనకి అటాక్స్ కూడా జరిగింది. దీని ఆపోజిట్ లోనే మనకి గేట్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఎవరైనా సరే ముంబై వస్తే. ప్రెసెంట్ అయితే కొంచెం ఏదో చిన్న రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సైడ్ అయితే చూడొచ్చు, మొత్తం పట్లు అయితే కట్టేస్తున్నారు. సో మామూలుగా లోపలికి ఎవరిని పంపిరు, ఇప్పుడైతే కొంచెం పట్లు కూడా కట్టేస్తున్నారు వర్క్ జరుగుతుండడం వల్ల. ఇది కట్టించింది వచ్చేసి జార్జ్ విట్టెట్ అంట. సో కింగ్ అయిన జార్జ్ 5th కింగ్ అండ్ క్వీన్ మేరీ ఇండియాకి విజిట్ అయిన దానికి గుర్తుగా దీన్ని అయితే కట్టించారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది హిందూని ముస్లింని రెండింటిని కంపేర్ చేసి ఇండో ఇస్లామిక్ స్ట్రక్చర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది 15 మీటర్స్ వైడ్ ఉందంట అండ్ 25.15 మీటర్స్ హైట్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే బ్రిటిష్ ట్రూప్స్ లాస్ట్ ఇండియాని వదిలి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే మనకి టాటా బై బై చెప్పి అయితే వెళ్ళిపోయారనమాట. వీడ్కోలు కార్యక్రమం ఇక్కడే జరిగింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. సో సరదాగా ఫెరీలు అలా వెళ్ళాలనుకుంటే వెళ్ళేసి కూడా రావచ్చు. బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గేట్వే ఆఫ్ ఇండియా పక్కనేను. అండ్ 2003లో దీని మీద అయితే అటాక్ జరిగింది. అప్పట్లో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర దాకా అయితే వచ్చేవి టాక్సీలు. ఒక టాక్సీ దగ్గరికి వచ్చి బ్లాస్ట్ అయితే జరిగింది, బాంబ్ బ్లాస్ట్. బట్ ఏం కాలా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే. అప్పటి నుంచి కొంచెం దీని చుట్టుపక్కల ఒక 5-10 మీటర్స్ ఏరియా వరకు మొత్తం రిస్ట్రిక్ట్ చేసేసారు. వెహికల్స్ని అయితే వేటిని అలో చేసేవాళ్ళు కాదు.
దీని యొక్క బ్యూటీ ఏంటంటే ఇది చూడండి, గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే మనకి అరేబియన్ సీ అయితే ఉంటుంది. సముద్రం ఒడ్డున కట్టిన ఒక మాన్యుమెంట్ ఇది వచ్చి. అండ్ బోటింగ్ చేయాలనుకునే వాళ్ళు బోటింగ్ కూడా చేయొచ్చు. సో మనకి గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ లోనే బోటింగ్ అయితే ఉంటుంది అనమాట, చెప్పాను కదా. సో దీనికి టికెట్స్ అయితే 2 రైడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 4 hours రైడ్, ఇంకోటి వచ్చి ½ an hour రైడ్. సో 4 hours రైడ్ కు 400 rupees టికెట్ కాస్ట్. మేము వచ్చి ½ an hour రైడ్ అయితే తీసుకున్నాము. దీనికి వచ్చేసి 115 rupees అనమాట కాస్ట్ వచ్చేసి. 2 tickets తీసుకున్నాం. బోట్ కాన్సెప్ట్ ఇక్కడికి వస్తుంది, ఎక్కేయడమే. సో ఫైనల్లీ మన బోట్ అయితే వచ్చింది అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాం. బోట్ లోపలికి ఎక్కేద్దాం. ఇదంతా ఓపెన్ డెక్ చిక్కి, మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, యూటిలైజ్ చేసుకోవాలి మనం అంతే. వర్షం పడితే రైన్ డాన్స్. ఇదంతా ఫుల్ అయ్యాక తీస్తారేమో, ఇప్పుడే తీస్తారో లేదో డౌటేను. లోపల షాప్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, ఆ బోట్ లో వచ్చిన వాళ్ళందరినీ బోట్ లోకి ఎక్కించి నుంచి దింపుతున్నారు. అసలు క్రేజీ. అక్కడైతే అక్కడ నుంచి ఎక్కించుకుంటే ఆ బోట్ లోకి ఎక్కిస్తున్నారు. ఎవర్రా మీరంతా? మన పైలట్ అయితే వచ్చేసాడు. ఇక మనం స్టార్ట్ అవుతున్నాం. సో అప్పర్ డెక్ అయితే వచ్చాం అనమాట. బోట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ తీసేస్తున్నాడు. దీనికి వచ్చి అప్పర్ డెక్ రావడానికి మనిషికి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు అనమాట. లోపలికి వచ్చాక లోయర్ లో ఉండే పని అయితే 10 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ 10 రూపాయలకి ఎవరు ఆగరు కదా. సో సింపుల్ స్ట్రాటజీ తెలివి వాడారు. సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేసాం. ½ an hour బోట్ రైడ్. మనకి ఆన్ అండ్ అరౌండ్ లైక్ ముంబై రీజన్ మొత్తం తిప్పి చూపిస్తాడని అయితే అనుకుంటున్నా. 4 hours అయితే మొత్తం తిప్పుతారు. ఇది మేబీ చిన్నది. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, మొత్తం టూరిస్ట్ బోట్లేను. ఇదిగోండి ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో తాజ్ హోటల్, రెండింటిది క్లియర్ వ్యూ అయితే ఉంది, చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం ముంబై సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట, క్లియర్ గా ఉంది. అండ్ ఆల్సో బోట్ లోనే మనకి చిప్స్, బిస్కెట్లు, కుర్కురేలు, A to Z అన్ని దొరుకుతున్నాయి అనమాట. సో ఈ పక్షులు అయితే ఇలా నుంచి మమ్మల్ని వెంబడిస్తున్నాయి, ఎందుకంటే మా బోట్ లో వాళ్ళందరూ ఇట్లా ఫుడ్ అయితే వేస్తున్నారు. దానికని చెప్పి మాతో పాటే వస్తున్నాయి అనమాట ఇవన్నీ. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ముఖేష్ అంబానీ ఇల్లు అనమాట. సో మనం వీడియోస్లో చూడడమే కానీ రియల్గా ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ హౌస్. సో ఫైనల్లీ వెల్కమ్ టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మామూలుగా టర్మినల్ 1 వచ్చేసి ముంబైలో డొమెస్టిక్, టర్మినల్ 2 వచ్చేసి ఇంటర్నేషనల్ అనమాట. బట్ మా ఫ్లైట్ అనేది కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా మనకి టర్మినల్ 2 నుంచి అయితే నడుస్తాయి. సో మా ఫ్లైట్ వచ్చేసి టర్మినల్ 2 నుంచి ఉంది. సో మేమైతే టర్మినల్ 2కి వచ్చాం అనమాట. ఎయిర్పోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ముంబై నుంచి 3rd టైం ఏమో నేను ఫ్లై అవ్వడము. సో ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాం అనమాట. గేట్ నెంబర్ 42 అయితే ఇచ్చారు. సో ఈ రోజు వచ్చేసి మనం ఎయిర్ ఇండియాలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ముంబై టు హైదరాబాద్ నాన్ స్టాప్ ఫ్లైట్, 1 hour 25 minutes జర్నీ అనమాట. సో టికెట్ ప్రైస్ అయితే నాకు మంచి ప్రైస్కి వచ్చిందనే చెప్పాలి. సో 42 వేర్ ఇట్ ఈస్, ఇది 41, 42కి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి పాటికి బోర్డింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ రోజు మా షెడ్యూల్ అయితే నెక్ టు నెక్ ఉంది. మేమైతే పరిగెత్తుతున్నాం చెప్పాలి అంటే. సో ఇదేనమాట మన ఫ్లైట్, హైదరాబాద్ AI 651, ఎయిర్ ఇండియా 651. 3 o'clock అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మన ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఒక 20 నిమిషాలు లేట్ గా స్టార్ట్ చేస్తారు. 20 నిమిషాలు అంటే పర్లే, ఎట్లా కవర్ చేసేస్తారు. ఇంకా అంత మించి ఎక్కువ లేట్ అయితేనే ఇబ్బంది. ఈ ర్యాంప్ మీదకి వచ్చి దాదాపు 15-20 నిమిషాలు అవుతుంది. దీని మీదే నిలబడున్నాం. ఏదో వరద బాధితులకి పులిహార పొట్ల ఇచ్చినప్పుడు క్యూలో నిలబెడతారు కదా, ఆ విధంగా నిలబెట్టారనమాట. 3 సార్లు చెక్కింగ్. అఫ్ కోర్స్ సేఫ్టీ ఇంపార్టెంట్, బట్ ఒక ప్యాటర్న్ లో వదిలి ఉండాల్సింది ముక్కలుగా. బట్ అందరిని ఒకేసారి వదలడం వల్ల అందరం ఈడబడ్డాం. ఇదిగోండి ఇదే మన ఫ్లైట్ ముక్క అయితే. అండ్ అక్కడ వచ్చేసి కళ్ళు. సో ముంబై నుంచి హైదరాబాద్ కి ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే 620 kilometers, 1.5 hour జర్నీ టైం అనమాట దాదాపు. అండ్ ఫుడ్ కూడా ఇచ్చారు ఈవినింగ్ టైం కాబట్టి, కొంచెం స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏమి ఇచ్చారు? పన్నీర్ ర్యాప్. ఓకే గుడ్, బాగానే ఉంది, సప్పగా ఉంది కాబట్టి. అండ్ ఆల్సో చిన్న వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇచ్చారు. సంథింగ్ బెటర్ కదా, మామూలుగా మిగతా వాటిలో అసలు ఏమీ ఇరు, దీంట్లో ఎంతో కొంత ఇచ్చారు, కొంచెం బెటర్. సో మొత్తానికి హైదరాబాద్ లో అయితే ల్యాండ్ అయిపోయాం. పోయి బ్యాగ్ తీసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఒక చిన్న ఇష్యూ అయితే నడుస్తుంది. క్యాబ్స్ కొంచెం తలకాయ నొప్పి అనమాట. ఇప్పుడు క్యాబ్స్ పట్టుకుని వెళ్ళడం దానికన్నా బెటర్ బస్ ట్రై చేయడం బెటర్. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఇష్యూ అయింది క్యాబ్స్ లో.
సో బెటర్ బస్ పట్టుకొని వెళ్ళిపోతాం. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేదన్నమాట. బయటికి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు ఇక్కడ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి కారు, ట్యాక్సీ కౌంటర్ అండ్ ఆల్సో దాంతోపాటు బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. హెచ్ఎన్ మోటార్ బస్ అయోధ్య. సో పుష్పక్ బస్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో ఈ బస్ సర్వీసెస్ని మనం టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ అనమాట. ఇవి వచ్చి టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ తీసుకొని మనం సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని మేజర్ పాయింట్స్కి బస్ సర్వీసెస్ అయితే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే అవైలబుల్ ఉంది. సో మేము 2 టికెట్స్ అయితే తీసుకున్నాం, JNTUకి తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో 600 రూపీస్ అయితే తీసుకున్నారనమాట 2 పీపుల్కి. ఒకరికి 300. అదే క్యాబ్లో వెళ్ళాలంటే ఒక్కరికి 1500, 1200, ఒక్కోసారి 2000 రూపీస్ పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ బస్సు, వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. సో బయటికి రాగానే మనకి సిటీ బస్ సర్వీసెస్ కిందకని చెప్పి ఒక ఎక్సలేటర్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే ఎక్కకండి. సో పిల్లర్ నెంబర్ 8 అయితే ఉంది కదా, 8కి నేరుగా వెళ్తే అదిగోండి అక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయా, అక్కడ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి. సో డైరెక్ట్ గా వెళ్ళి అయితే ఎక్కండి బస్సెస్. సో 8 నెంబర్ పిల్లర్ ఆపోజిట్ ఇదిగోండి ఇక్కడ బస్సెస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఇట్లయితే ఎక్కేసేయచ్చు అనమాట. సో 8, 9 నెంబర్ పిల్లర్ దగ్గర మనకి ఇదిగోండి టీఎస్ఆర్టీసీ కౌంటర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఎక్కేసేయచ్చు. సో మనకి బస్ సర్వీసెస్ వచ్చేసి ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే అవైలబుల్ ఉంటాయి డే టైం అయితే. అంతేకాకుండా నైట్ టైంలో కూడా బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నైట్ టైం అయితే ప్రతి 1 అవర్కి బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కుదిరితే నేను స్క్రీన్ షాట్ అయితే పెడతా ఏ టైంలో ఎక్కడెక్కడ నుంచి ఎయిర్పోర్ట్ టు సిటీ అవైలబుల్ ఉన్నాయి అండ్ సిటీ టు ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ టైంలో అనేది స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి. సో కరెక్ట్గా ఇక్కడ నుంచి JNTU వెళ్ళడానికి 45 మినిట్స్ అని అయితే చెప్పాడు. 40 కిలోమీటర్స్ ఉంది దాదాపు.